హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. తమ్నైల్ చూసుంటారు కదా. ఈరోజు వెళ్ళేది మనం ట్రామ్ ట్రస్ట్ అండ్ 400 టెస్ట్ చేయడానికి. అండ్ దాని ఫీచర్స్ కొన్ని చెప్తాను నేను. స్పీడ్ 400 అండ్ స్కాంబ్లర్ 400 ఉంది కదా, సేమ్ అదే. కానీ ఇంజన్లో కొంచెం ట్యూనింగ్ మాడిఫికేషన్ ఉంది. సేమ్ ఇంజన్ కాదు. టెస్ట్ డ్రైవ్ కోసం వెహికల్ అవైలబుల్ ఉందా లేదా నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తలేదు కదా. ట్రామ్ ట్రక్స్టన్ 400 అండ్ ఇది వచ్చేసి దీని ఓవరాల్ లుక్స్. ముందు నుంచి చూసే మాత్రం చాలా బాగుంటే చాలా అగ్రెసివ్గా ఉంది. ఈ ఏరోడైనమిక్స్ మాత్రం చాలా ఇట్లా ముందుకు ఉండి చాలా అగ్రెసివ్గా ఉంది బైక్ చూడడానికి. అండ్ దీని ఆన్ రైడ్ ప్రైస్ వచ్చేసి 3,53,960 రూపీస్ ఉంది హైదరాబాద్ గచ్చిబౌలి షోరూంలో. ఇప్పుడు మీకు లొకేషన్ బట్టి ప్రైస్ మారచ్చు, ఒక 5-10,000 అలా మారచ్చు. సేమ్ లుక్స్ చూడడానికి మనకి ఇప్పుడు స్పీడ్ 400 ఉంది కదా, బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా చూస్తే సేమ్ స్పీడ్ 400 అనుకుంటారు, కానీ కంప్లీట్ డిఫరెంట్. ఇది స్పీడ్ 400 కాదు, ఇది అదే స్ట్రీట్ వెహికల్. ఇది కెఫే రేసర్ అంటే మనకి మైండ్లోకి వచ్చేది GT650 ఫస్ట్. ఇంజన్ వచ్చేసి 400cc. మీకు చూస్తే ఇది ఎయిర్ కూల్ ఇంజన్ లాగా ఉంది, కానీ ఎయిర్ కూల్ కాదు, ఇది లిక్విడ్ కూల్ ఇంజన్. ఇక రేడియేటర్ ఉంది, ముందర రేడియేటర్ కూడా ఉంది దీనికి. మీరు అనుకోవచ్చు స్పీడ్ 400 ఇంజన్ ఇది సేమ్ అనుకొని, కానీ కంప్లీట్ కాదు, కంప్లీట్ డిఫరెంట్. ఇది సపరేట్గా తయారు చేసిన ఇంజన్, అది సపరేట్. అండ్ సౌండ్ పరంగా చూస్తే సేమ్ మీకు స్పీడ్ 400 అండ్ స్కాంబ్లర్ సేమ్ అదే సౌండ్ ఉంటుంది. ఆ ఎగ్జాస్ట్ కూడా చూడండి అలాగే ఉంది స్పీడ్ 400 లాగా. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే సేమ్ అదే ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ సీట్ కూడా మీకు చూడొచ్చు, సింగిల్గా డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక క్లిప్ అనేది వస్తుంది, అది పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే మనకి సింగిల్ సీట్ లాగా లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, హ్యాండిల్ బార్ చూడండి, మీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు దీనికి. చూడండి, క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. కూర్చుంటే ఫీల్ ఎలా ఉందంటే జీటీలో ఎలాంటి ఫీల్ ఉంటుందో అలానే ఉంది. మరీ అరౌండ్ 5 అంతా కిందికి లేకుండా, కానీ మరీ నార్మల్ బైక్ లాగా కాకుండా మిడిల్లో ఉంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేర్స్ వస్తుంది. దీంట్లో మైనస్ పాయింట్ ఒకటి ఉంది, అదేంటంటే క్విక్ షిఫ్టర్ లేదు దీంట్లో. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడ వైబ్రీ బ్రేక్స్ వచ్చాయి మనకి. ఈ 4 పిస్టన్ క్యాలిఫర్తో వస్తున్నాయి ఇవి. బ్రేకింగ్ మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్లో చూస్తే మీకు ఇది మొత్తం 360 degrees ఎక్కడ చూసినా దీనికి LED లైట్స్తోనే వస్తుంది. ఫ్రంట్లో మనకి స్పీడ్ 400 లాగా సైజులో మాత్రం దానికన్నా చాలా పెద్దగా ఉంది. ఇది చూడనీకి కాదు, సైజు కూడా చాలా పెద్దగా ఉంది. మొత్తం మనకి LED ఇండికేటర్స్తో వస్తుంది. అండ్ ట్యాంక్ డిజైన్ చూడొచ్చు, ఇటువంటి ఫ్యూల్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది. ఆ పెయింట్, ఆ ఫిట్టింగ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. డిజిటల్ మీటర్ చూడొచ్చు మీరు. సేమ్ మనకి స్పీడ్ 400లో ఏదో ఉంటుందో సేమ్ అదే పెట్టారు, ఏం చేంజెస్ లేదు దీంట్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇది మన ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్ ఆయిల్, ఆఫ్టర్ మార్కెట్ లాగా డిజైన్ చేశారు. ఈ 3,53,000కి మనకి కిక్ షిఫ్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రైస్లో ఇస్తే బాగుండు, కానీ దీంట్లో ఆప్షన్ లేదు. అండ్ మీరు ఎవ్రీ 500 kilometers చైన్ క్లీన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఓపెన్ చైన్ డ్రైవ్తో వస్తుంది ఇది. అండ్ ఇది మనకి ఇప్పుడు 398cc లిక్విడ్ కూల్ DOHC ఇంజన్తో వస్తుంది. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 41.4 bhp, 9,000 RPM దగ్గర. అండ్ దీన్ని టార్క్ వచ్చేసి 37.5, 7,500 దగ్గర. మీకు 6,000 RPM దాటిందంటే ఆ అగ్రెసివ్ పుల్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ చూడవచ్చు, మనకి ఇక్కడ అడ్జస్టబుల్ లేదు, కానీ రేర్ మాత్రం అడ్జస్టబులే. రేర్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేసి 795 mm. 795 అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. షార్ట్ రైడర్స్ 5.2 వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది సీట్ హైట్. అండ్ దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి కొంచెం తక్కువ అని చెప్పొచ్చు, 158 mm వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో ఇప్పుడు. అండ్ స్టాండర్డ్ వారంటీ దీంట్లో 2 years వారంటీ ఇస్తున్నారు మీరు ట్రాంప్ వాళ్ళు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసి మీకు సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తున్నారు, చూడొచ్చు మీరు. సేమ్ మనకి స్పీడ్ 400లో ఏది ఉంటుందో అదే కన్సోల్ దీంట్లో కూడా ఉంటుంది, సేమ్ కన్సోల్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి చిన్న USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మన కీ పెట్టేదాని పక్కన USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి. ఇది C టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు USB. అండ్ మెయిన్లీ దీంట్లో లుక్ తీసుకొచ్చేదంటే ఈ సైడ్ మిరర్స్. ఈ మిరర్స్ ఉన్నాయి కదా, మీకు చూస్తే ఆఫ్టర్ మార్కెట్ మిరర్స్ లాగా ఉంటాయి, కానీ ఆఫ్టర్ మార్కెట్ కాదు, ఇది కంప్లీట్ ట్రాంప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే మన 400cc ప్రతి బైక్ మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ వస్తుంది. రైడ్ బై వైర్ అంటే ఏంటంటే మీకు అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. దీంట్లో మనకి కేబుల్ ఉండదు, కేబుల్ ప్లేస్లో మనకి వైర్ ఉంటుంది. ఇక్కడ ఒక సెన్సర్ ఉంటుంది, మన ECUలో ఒక సెన్సర్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ 400cc వెహికల్స్లో మనకి
చాలా ఈజీగా స్కిడ్ అవుతుంది. మీరు ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్లో ఎక్కువ పుల్ చేస్తే టర్నింగ్స్ దగ్గర రేర్ అనేది ఈజీగా స్కిడ్ అయిపోతుంది. దానికి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ట్రాక్షన్ ఏం చేస్తుందంటే ఆ పవర్ అనేది కట్ చేస్తుంది. అండ్ సీట్ హైట్ చూడొచ్చు, దీనిది 798 mm, చాలా తక్కువ. మన కంపేర్ చేసే స్పీడ్ 400 స్కాంబ్లర్ చాలా హైట్ ఉంటుంది, అది ఇది మాత్రం చాలా తక్కువ ఉంది. నా హైట్ వచ్చేసి 5.8. నాకు 2 సైడ్స్ ఈజీగా కాళ్ళు అందిస్తున్నాయి. ఈ పొజిషన్ మాత్రం సేమ్ మనకి ఇప్పుడు మీకు దీనిపైన కూర్చుంటే సేమ్ జీటీ పైన కూర్చున్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే క్లిప్ అండ్ హ్యాండ్లర్స్ ఉన్నాయి కదా, సేమ్ జీటీకి ఉన్నట్టుగానే. కొంచెం అలవాటు కావాలి దీనికి, ఎందుకంటే మన రెగ్యులర్ బైక్స్ లాగా కాదు, కొంచెం లీన్ అవ్వాల్సి వస్తుంది. మరీ అంత R15 అంత లేదు కానీ ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. న్యూట్రల్ చేస్తాను. చాలా ఈజీగా న్యూట్రల్ అవుతుంది చూడండి. సెకండ్ గేర్లో ఉంది, ఇదండి న్యూట్రల్. చాలా ఈజీగా న్యూట్రల్ అయిపోతుంది ఇది. కిల్ స్విచ్. సౌండ్ చూడండి, ఆ బేస్ చూడండి సౌండ్లో. ఫ్యూల్ ఇంకా 90 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఫ్యూల్ రేంజ్ ఎంత వెళ్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. చూడొచ్చు ఆ లుక్స్, ఆ ఫ్రంట్ సైడ్ నుంచి ఆ లుక్స్ చూడండి. సూపర్ బైక్ లాంటి ఫీల్ వస్తుంది. ఆ ఏరోడైనమిక్స్, ఆ లుక్స్, ఆ డోమ్ అదంతా. చిన్న చిన్న పాప్స్ కూడా వస్తున్నాయి ఎగ్జాస్ట్ నుంచి. సింగిల్ సిలిండర్ కానీ సౌండ్ మాత్రం చాలా బేసీ ఉంది, చాలా బేసీ. ఐడియల్లోనే చూడండి ఎంత బేసీ ఉందో, అర్థమైందా? అంత బేసీ ఉంది. ఓకే, ఇప్పుడు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. అండ్ ఆర్పిఎం లిమిట్ ఎక్కడి వరకు ఉంది? ఇది వచ్చేసి 10,000 RPM వెళ్తుంది. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఫస్ట్ గేర్, RPM దగ్గర లిమిట్ ఉంది దీనిది. వా, పుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. మీరు కంపేర్ చేస్తే స్పీడ్ 400, స్కాంబ్లర్ 400 అసలు మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి డ్రైవ్ చేస్తే అర్థమైపోతుంది దాంట్లో ఉన్న పవర్, దీంట్లో ఉన్న పవర్. దీంట్లో పుల్ మాత్రం చాలా బాగుంది చూడొచ్చు. సస్పెన్షన్ కొంచెం హార్డే ఉంది, మరీ అంత స్మూత్ ఏం లేదు. చూడండి సెకండ్ గేర్లో ఉంది, పుల్ చేస్తాను నేను. అప్పుడే 80 దగ్గరికి 70, సెకండ్ గేర్లోనే 70 వెళ్ళిపోతుంది ఈజీగా. నాకు కెమెరా యాంగిల్ ఎలా ఉందో చూడాలని ఉంది కానీ నేను ఒక్కడినే వచ్చా, అందుకోసమని రికార్డ్ చేస్తున్నా డైరెక్ట్. నేను వైడ్ యాంగిల్లో హైపర్ వ్యూలో పెట్టాను, కొంచెం పైకే పెట్టా కెమెరా, ఎందుకంటే ఎక్కువ లీనింగ్ ఉంది కదా ఈ బైక్లో, దానికోసం అని చెప్పి పైకే పెట్టా. గేర్స్ మాత్రం స్మూత్గా పడుతున్నాయి. మీకు న్యూట్రల్ చేయాలన్నా కూడా ఈజీగా న్యూట్రల్ అయిపోతుంది వెహికల్. ఇది ఒక సింగిల్ క్లిక్లో న్యూట్రల్ అయిపోతుంది వెహికల్. టర్నింగ్ రేడియస్ చూడండి, టర్నింగ్ రేడియస్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక పని చేస్తా, కొంచెం క్రూజ్ చేస్తా. వా, ఆ పవర్ అనేది అంత అగ్రెసివ్ లేదు కానీ మీరు స్పీడ్ అండ్ దాంతో కంపేర్ చేస్తే, ఎందుకంటే దీని సీటింగ్ పొజిషన్ కూడా కొంచెం లీన్ అయి ఉంది కాబట్టి, అండ్ టార్క్ కూడా దీని 2 టార్క్ ఎక్కువ కదా దానికన్నా, స్పీడ్ 400 కన్నా. అండ్ లీనింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏరోడైనమిక్స్ ఉన్నాయి. ఆ పవర్ మాత్రం అలా తోసుకెళ్తుంది మనది, ఇంకా గుంజుకెళ్తుంది ముందుకి. బాగుంది పవర్ మాత్రం. ఇది చూడండి పాప్స్ వస్తున్నాయి చిన్న చిన్నగా వెహికల్స్ నుంచి, చిన్న చిన్న పాప్స్ నాకు వినిపిస్తున్నాయి. మన గోప్రోలు దీంట్లో వినిపించవు కానీ పుల్ చూడండి. న్యూట్రల్ అయిపోయింది చూసారా, ఈజీగా న్యూట్రల్ అయిపోతుంది వెహికల్. ఇప్పుడు ఒకసారి పుల్ చూడండి ఎలా ఉంటుంది. సెకండ్ గేర్లో ఉన్న 4000 RPM. అప్పుడే 130 దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా స్మూత్గా వస్తుంది పికప్. మరి అగ్రెసివ్ అంటే మరీ అంత అగ్రెసివ్ లేదు, కానీ పికప్ మాత్రం మీకు చాలా స్మూత్ ఇస్తుంది. అండ్ గేర్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి వెహికల్లో. సేమ్ నాకు ఈ వెహికల్ నడిపితే, అంటే ఈ కేటగిరీలో నేను నడిపింది అంటే ఓన్లీ ఒక జీటీ వెహికల్ నడిపిన ఆ కెఫే రేసర్లో. ఇక దాని తర్వాత వచ్చేసి మనకి ఇదే, ఇంకా సేమ్ మీకు జీటీ ఫీలే ఉంది కానీ జీటీ అంతా వెయిట్ అనిపించట్లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇంకా అసలు నాకు వెయిటే తెలుస్తలేదు. మన జీటీలో వెయిట్ తెలుస్తుంది మీకు, టర్నింగ్ దగ్గర అయినా ఆగేటప్పుడైనా కొంచెం ఇట్లా లెఫ్ట్కి మలగాలన్నా కూడా జీటీ వెయిట్ అనేది చాలా మీకు హ్యాండ్స్ పైన పడుతుంది వెయిట్.
ట్రాఫిక్లో కూడా చాలా వెయిట్ పడుతుంది జీటీ వెహికల్. ఇదంతా లేదు, చాలా స్మూత్ ఉంది. 400 సీసీలో మీరు ఒక కెఫే రేసర్ కేటగిరీలో తక్కువ ప్రైస్లో మంచి పవర్తో మంచి మైలేజ్ అంటే 25 ఇస్తుంది. అది ఓకే, పర్లేదు, మరి జీటీలా కాకుండా అని. జీటీతో ఎందుకు కంపారిజన్ అంటే ఇది దాని కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి, కెఫే రేసర్ కిందకి. ది బెస్ట్ బైక్ అని చెప్తాను నేను. చూడండి న్యూడల్ కెఫే రేసర్లో బిగినర్స్కి ది బెస్ట్ బైక్ అని చెప్తాను నేను. మీరు కావాలంటే గచ్చిబౌలి ట్రామ్ షోరూమ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో పెట్టా లొకేషన్. మీరు ట్రామ్ షోరూమ్కి వచ్చి చెక్ చేసుకోండి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత తీసుకోండి, డైరెక్ట్గా వెళ్ళి తీసుకోకండి. నేను మరీ చెప్తున్నాను, ఏ వెహికల్ అయినా తీసుకోవాలనుకుంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే వెహికల్ తీసుకోండి. ఓకే.